ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, పూరి జగన్నాథుని కళ్యాణంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. అంతకుముందు ఆమె పూరి జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ హారతి దర్శనం చేసిన అనంతరం అఖండ జ్యోతి వెలిగించారు. రాష్ట్రపతి జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు ముర్ము వెంట ఉన్నారు. అసత్యంపై సత్యం గెలిచిన పండుగ దీపోత్సవం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అజ్ఞాత తిమిరాలను పారద్రోలుతూ జ్ఞానజ్యోతులను వెలిగించడమే దీపావళి ఉత్సవం అని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి తనతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు పాల్గొనగా, ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారీ భక్తజన సందోహం మధ్య అత్యంత కనుల పండుగగా జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసంలో అందరూ శివుని కొలుస్తారని, ఈ మాసంలో వేలాది మంది భక్తులు సమక్షంలో తిరుగునేలపై దేశంలోనే గొప్ప వేడుక జరుగుతుందని చెప్పారు. ప్రతి కార్యక్రమాన్ని వేడుకను దీపాలు వెలిగించి ప్రారంభించడం మన సాంప్రదాయమని ముర్ము తెలిపారు. అందరూ ఒక్కటే దీపాలను వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. కోటి దీపోత్సవంలో భాగంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, పూరి జగన్నాథుని కళ్యాణంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అయితే కోటి దీపోత్సవం సందర్భంగా కోటి దీపోత్సవం వేదిక వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రచన్ టెలివిజన్ జాయింట్ డైరెక్టర్ రచనా చౌదరి తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు సమక్షంలో పూరి జగన్నాథునికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులందరికీ హారతి దర్శనం చేశారు. ఆ తర్వాత కార్తీక దీపాన్ని వెలిగించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు ఈ సందర్భంగా రాష్ట్రపతికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. సీఎం ప్రభుత్వ ఘన స్వాగతం. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతకుమారి, డీజీపీ జితేందర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్లిన ముర్ము ఆ తర్వాత కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. రాత్రికి రాజ్భవన్లో బస చేశారు.